సచ్చిదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం శ్రీ భట్ట మార్కండేయ మహాదేవాలయము విశేషంగా ఎంతో శ్రమ కోర్చి ఈ భూమి పూజ మొదలు ఇప్పటి వరకు ఈ ఆలయం ఇంత సుందరమైనటువంటి ఆలయ నిర్మాణం వరకు ఎంతో మంది కృషి ఈ యొక్క వైభవం మనందరి భగవంతుని అనుగ్రహంగా భావిస్తూ నేను మన నారాయణఖేడ్ పట్టణం కాకుండా ఈ నారాయణఖేడ్ బయట దాటి వేరే వేరే జిల్లాల్లో దాదాపు 100 ప్రతిష్టలు చేయించిన నేను. కానీ ఇక్కడ ఈ అవకాశం రావడం, ఇంత పెద్దగా అవకాశం రావడము భక్త మార్కండేయుని యొక్క ప్రతిష్ట చేయడం ద్వారా నీళ్లు శంఖంలో పోస్తే తీర్థమైనట్టుగా ఇన్ని ప్రతిష్టలు చేసినప్పటికి కూడా నా జన్మభూమి జననీ జన్మభూమిష్ట అన్నట్టు పుట్టిన ఊరిలో మనం ఏదో రకంగా ప్రతిష్ట చేయించాలి, మన శాస్త్రం భగవంతునికి అంకితం కావాలిగా అన్నట్టుగా సమస్త పద్మశాలి సంఘ బాంధవులందరికీ కూడా ఈ చక్కనైనటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ఆశీర్వచనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మార్కండేయుని దయ వల్ల దినదిన ప్రవర్తమానం అభివృద్ధి అవుతూ ఈ ఆలయ అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడుతూ విశేషంగా మీ అందరికి కూడా ఆశీర్వచనాలు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా అనంతం సేడ్ గారి కృషి కానీ, గున్నాల నరసింహ సేడ్ గారి కృషి కానీ, ఇంకా తదితర పద్మశాలి సంఘం వారి యొక్క కృషి అనిర్వచనీయం. ఈ ఆలయానికి ముందుండి వీరు ఈ యొక్క ఆలయాన్ని నడిపించి పద్మశాలి సంఘం వారు ఈరోజు సమాజంలో ఒక గొప్ప పేరు వచ్చింది పద్మశాలి సంఘం వారికి. నేను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటా, ప్రాథమికంగా వాళ్ళ దాంట్లో ఒక 10% ఉన్నతంగా ఉండి మిగతా 90% అందరూ బీదవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇంతటి సుందరమైనటువంటి ఆలయానికి ఆ ఒక్క రూపాయి కూడా ఇచ్చి ఈ ఆలయం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.